హాయ్ అండి. వెల్కమ్ టు అక్రిదా టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం పాలిటిక్స్‌కి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్ల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వెషన్. స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి. ఆప్షన్ ఏ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఆప్షన్ బి జగజ్జీవన్ రామ్. ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దీంట్లో మొదట మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు తొలి విద్యాశాఖ మంత్రిగా చేశారు. జగజ్జీవన్ రామ్ గారు తొలి కార్మిక వ్యవహారాల శాఖ మంత్రిగా చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని, కేంద్ర హోంశాఖ, సమాచార, బ్రాడ్కాస్టింగ్ తదితర శాఖలు నిర్వహించారు. క్వశ్చన్ నెంబర్ 2. ఆదేశ సూత్రాలు ఈ క్రింది ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆప్షన్ ఏ అమెరికా యుఎస్ఏ రాజ్యాంగం. ఆప్షన్ బి ఐర్లాండ్ ఐరిష్ రాజ్యాంగం. ఆప్షన్ సి ఇంగ్లాండ్ బ్రిటిష్ రాజ్యాంగం. ఆప్షన్ డి వైమర్ రాజ్యాంగం జర్మనీ. ఆన్సర్ ఆప్షన్ బి ఐర్లాండ్ ఐరిష్ రాజ్యాంగం. ఐరిష్ రాజ్యాంగం నుండి ఆదేశ సూత్రాలే కాక రాష్ట్రపతి ఎన్నిక, రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసే విధానం కూడా గ్రహించారు. అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్షాధికారం, ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి తొలగింపు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, దేశపాలన, దేశాధ్యక్షుడి పేరు మీద జరిగే విధానం మొదలైనవి గ్రహించారు. బ్రిటిష్ రాజ్యాంగం నుండి సమన్యాయ పాలన, కేబినెట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ, స్పీకర్ హోదా, విధులు, డిప్యూటీ స్పీకర్, కాగు, అటార్నీ జనరల్ మొదలగు పదవులు, బిల్లుల ఆమోద విధానం, నామమాత్రపు దేశాధినేత, రిట్స్ జారీ చేయ విధానం, శాసన విధానం, శాసన నిర్మాణ ప్రక్రియ మొదలైనవి గ్రహించారు. అలాగే వైమర్ రాజ్యాంగం జర్మనీ నుండి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను రద్దు చేయు అధికారం మొదలైనవి గ్రహించారు. ఈ క్రింది వారిలో బీహార్కు చెందిన రాష్ట్రపతి. ఆప్షన్ ఏ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆప్షన్ బి నీలం సంజీవరెడ్డి. ఆప్షన్ సి ప్రణబ్ ముఖర్జీ. ఆప్షన్ డి కేఆర్ నారాయణన్. ఆన్సర్ ఆప్షన్ ఏ బాబు రాజేంద్ర ప్రసాద్. వీరిలో నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు, ప్రణబ్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు, కేఆర్ నారాయణన్ కేరళ రాష్ట్రానికి చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది వారిలో సమాజ్వాదీ పార్టీ స్థాపకులు. ఆప్షన్ ఏ అరవింద్ కేజ్రీవాల్. ఆప్షన్ బి బాల్ ఠాకరే. ఆప్షన్ సి నందమూరి తారక రామారావు. ఆప్షన్ డి ములాయం సింగ్ యాదవ్. ఆన్సర్ ఆప్షన్ డి ములాయం సింగ్ యాదవ్. వీరిలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, బాల్ ఠాకరే శివసేన, నందమూరి తారక రామారావు టీడీపీ తెలుగుదేశం పార్టీలు స్థాపించారు. క్వశ్చన్ నెంబర్ 5. గ్రామ సర్పంచిగా పోటీ చేయదలిచిన అభ్యర్థికి ఉండవలసిన కనీస వయస్సు. ఆప్షన్ ఏ 18 సంవత్సరాలు. ఆప్షన్ బి 21 సంవత్సరాలు. ఆప్షన్ సి 25 సంవత్సరాలు. ఆప్షన్ డి 35 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ బి 21 సంవత్సరాలు. దీనిలో వయోజన ఓటు హక్కు పొందుటకు కావాల్సిన కనీస వయస్సు 18 సంవత్సరాలు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే కావాల్సిన కనీస వయస్సు 25 సంవత్సరాలు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలంటే కావాల్సిన కనీస వయస్సు 35 సంవత్సరాలు. స్వాతంత్ర భారతదేశ తొలి మహిళా గవర్నర్. ఆప్షన్ ఏ సుచేత కృపాలాని. ఆప్షన్ బి సరోజినీ నాయుడు. ఆప్షన్ సి ఇందిరాగాంధీ. ఆప్షన్ డి ప్రతిభా పాటిల్. ఆన్సర్ ఆప్షన్ బి సరోజినీ నాయుడు. వీరిలో సుచేత కృపాలాని మొదటి మహిళా ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ నుంచి చేశారు. ఇందిరాగాంధీ గారు వచ్చేసి భారతదేశ మొదటి మహిళా ప్రధాని మరియు ఏకైక మహిళా ప్రధాని. ప్రతిభా పాటిల్ గారు మొదటి మహిళా రాష్ట్రపతిగా పనిచేశారు. క్వశ్చన్ నెంబర్ 7. స్వాతంత్ర్యానంతరం జన్మించిన తొలి ఉపరాష్ట్రపతి. ఆప్షన్ ఏ వివి గిరి. ఆప్షన్ బి కేఆర్ నారాయణన్. ఆప్షన్ సి వెంకయ్య నాయుడు. ఆప్షన్ డి హమీద్ అన్సారీ. ఆన్సర్ ఆప్షన్ సి వెంకయ్య నాయుడు. వీరిలో వివి గిరి గారు అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి మరియు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి. వీరిలో కేఆర్ నారాయణన్ గారు తొలి దళిత ఉపరాష్ట్రపతి. అలాగే హమీద్ అన్సారీ గారు జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 8. జాతీయ అత్యవసర పరిస్థితిని గురించి తెలిపే ఆర్టికల్. ఆప్షన్ ఏ ఆర్టికల్ 21A. ఆప్షన్ బి ఆర్టికల్ 17. ఆప్షన్ సి ఆర్టికల్ 352. ఆప్షన్ డి ఆర్టికల్ 360. ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 352. వీటిలో ఆర్టికల్ 21A ప్రాథమిక నిర్బంధ విద్యా హక్కు గురించి తెలుపుతుంది.
ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం గురించి తెలుపుతుంది. దీనిలో ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితిని గురించి తెలుపుతుంది. క్వశ్చన్ నెంబర్ 9 అంబేద్కర్ సమాధి పేరు. ఆప్షన్ ఏ రాజ్ఘాట్, ఢిల్లీ యమునా నది తీరాన. ఆప్షన్ బి శాంతివనం, ఢిల్లీ. ఆప్షన్ సి కిసాన్ ఘాట్, ఢిల్లీ. ఆప్షన్ డి చైత్రభూమి, ముంబై. ఆన్సర్ ఆప్షన్ డి చైత్రభూమి, ముంబై. దీనిలో రాజ్ఘాట్ మహాత్మా గాంధీ సమాధి పేరు. శాంతివనం మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సమాధి. కిసాన్ ఘాట్ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ సమాధి. క్వశ్చన్ నెంబర్ 10 ప్రస్తుత జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ శ్రీ హన్సీరాజ్ గంగారాం అహీర్. ఆప్షన్ బి కిషోర్ మక్వానా. ఆప్షన్ సి అంతర్ సింగ్ ఆర్య. ఆప్షన్ డి ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఆన్సర్ ఆప్షన్ బి కిషోర్ మక్వానా. వీరిలో శ్రీ హన్సీరామ్ గంగారాం అహీర్ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అంతర్ సింగ్ ఆర్య గారు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. జాతీయ మైనారిటీ కమిషనర్గా ఇక్బాల్ సింగ్ లాల్పురా గారు వ్యవహరిస్తున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మిగతా వారికి రికమెండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ.